కేవలం ఆలోచనలతో గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? మీరు పదే పదే జలుబు లేదా ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి కారణం మీ డైట్ కాకపోయి ఉండొచ్చని మీకు తెలుసా? మనం తీసుకునే ఆహారం కంటే మనల్ని లోపల తినేసే ఒత్తిడే ప్రాణాంతకమని మీకు తెలుసా? ఈ విషయాన్ని తెలియాలంటే ఈ వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఐమ్ కృతిక. అవును, మనసులో వచ్చే ఆందోళన, ఒత్తిడి ఇవి కేవలం మానసిక సమస్యలు మాత్రమే కాదు, శరీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. స్ట్రెస్ సమయంలో మన శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది తాత్కాలికంగా శరీరాన్ని సర్వైవల్ మోడ్ లోకి మార్చుతుంది. కానీ దీర్ఘకాలం స్ట్రెస్ కొనసాగితే అదే కార్టిజాల్ రోగ నిరోధక శక్తిని అణచివేస్తుంది. అదే కారణంగా ఎక్కువ ఒత్తిడిలో ఉన్న వారికి జలుబు, ఇన్ఫెక్షన్లు త్వరగా రావడం మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడమే. దీర్ఘకాలిక స్ట్రెస్ కు గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు దగ్గర సంబంధం ఉంది. స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి రక్తనాళాలు దెబ్బతింటాయి, షుగర్ లెవెల్స్ అస్థిరంగా మారిపోతాయి. పరిశోధనలు చెబుతున్నాయి, మానసిక ఆరోగ్యం బాగలేకపోతే వచ్చే 3 శరీర వ్యాధులు నేను ఇప్పుడు చెప్తాను. 1, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ డిసీజెస్. 2, డయాబెటీస్. 3, జీర్ణ సంబంధిత సమస్యలు అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్. మైండ్ఫుల్నెస్, ధ్యానం, కృతజ్ఞతా భావం ఇవి కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా టానిక్ లా పనిచేస్తాయి. వీటి వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గి రోగనిరోధక వ్యవస్థ మళ్ళీ బలపడుతుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అంటే కేవలం మీరు తినే ఆహారం మాత్రమే కాదు, మీరు చేసే ఆలోచనలు కూడా. ప్రశాంతమైన మనసే నిజమైన ఇమ్యూనిటీ బూస్టర్. అందుకే అనవసరమైన ఆందోళనకు స్వస్తి చెప్పి ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి.